అందరికీ నమస్తే. నేను మీ సరిత. ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం ఇప్పుడు నేను చూపిస్తాను. రైట్. మొదటగా దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కొన్ని నువ్వులు, కొంచెం పసుపు, కొంచెం అల్లం ముద్ద, అర్ధగంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు, కొంచెం జీలకర్ర పొడి. ఇప్పుడు తయారీ విధానం, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బియ్యం పిండి తీసుకుందాం. బియ్యం పిండి, దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు కొంచెం ఇట్లా మెదిపి వేసుకోండి, అందులో అయిన తర్వాత విడిపోవు. ఉల్లిపాయలు, పల్లీలు, పచ్చిగా బరుక్కున్న పల్లీలు. పంట కిందికి వస్తే బాగుంటుంది అనమాట తింటుంటే, ఫ్రై అయినాక. అందుకే ఎన్ని వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. కొన్ని నువ్వులు ఇప్పుడు వేద్దాం, కొన్ని నువ్వులు పిండి ముద్ద అయిన తర్వాత వేద్దాం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, మొత్తం ఇదే వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం నేను కారం వేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు పసుపు సరిపోతుంది. ఇప్పుడు కారం, ఒక 1.5 స్పూన్ కారం. ఇది ఒక 1/2 కేజీ పిండి అనుకోండి. ఇప్పుడు ఉప్పు, సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్, ఒక పెద్ద స్పూను అల్లం వెల్లిగడ్డ, కొంచెం చిటికెడు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి. ఇది ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షన్ ఇది. నేను జీలకర్ర ప్లేస్లో జీలకర్ర పొడి వేసిన, జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇది నానబెట్టిన శనగపప్పు. ఇవన్నీ కాలిన తర్వాత తింటుంటే పంట కిందికి వస్తే చాలా బాగుంటుంది. ఇది చేసిన రోజు తినేదానికన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. కొన్ని వంటకాలు ఉంటాయి కదా, చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే ఒక రకమైన రుచి వస్తుంది. దాంట్లో ఈ సర్వపిండి కూడా ఒకటి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాం. ఫస్ట్ అన్ని పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ వేద్దాం. పిసికినట్టుగా కలిపితే ఉప్పు, కారం ఇవన్నీ వీటిలో నుంచి, ఉల్లిపాయల నుంచి కొంచెం వాటర్ వస్తుంది, కొంచెం పిసుకున్నట్టు కలపాలి. ఇట్లా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఇప్పుడు చూసుకోండి, లేదంటే వాటర్ వేసిన తర్వాత ఉప్పు కారం కలవదనమాట. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. దీనికి కొందరు వామ్ వాటర్తో కూడా కలుపుతారు. కొంచెం కొంచెం కలుపుకోండి, వాటర్ ఎంత పడుతుంది ఏందనేది ఐడియా తెలీదు, కలుపుతుంటే తెలుస్తుంది. ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. ఇట్లా ఒక్క దగ్గరికి ముద్ద అయ్యేటట్టుగా పిసుక్కొని పెట్టుకోవాలి పక్కన. ఇట్లా ఇప్పుడు ఈ ముద్ద రెడీ అయింది కదా, దీని తయారీ విధానం ఎట్లా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా రెడీ అయిన పిండిని ఒక ముద్దలాగా తీసుకొని, ఇట్లా ఒక ముద్దలాగా తీసుకొని దానికి కొన్ని నువ్వులు అద్దండి. ఇట్లా పిండిలో వేసినవి అవి ఎక్కడనో వెళ్ళిపోతాయి, మనకు పైన కనిపించవు. పైన కనిపించాలి అంటే కొంచెం ఇట్లా ముద్దలాగా చేసుకునేటప్పుడు పైన చల్లుకుంటే ఇట్లా ఎక్కువ కనిపిస్తాయి. ఈ ముద్దను తీసుకొచ్చి మనం కొంచెం గిన్నెకి ఆయిల్ రుద్దుకోవాలి, మొత్తం అంత ఇట్లా స్క్రీజ్ చేసుకోవాలి. ఇట్లంతా రుద్దేసిన తర్వాత ఈ ముద్దను తీసుకెళ్ళి దీంట్లో పెట్టి దీనికి అంతా ఈ బౌల్కి అంతా స్ప్రెడ్ చేయాలి. ఎంత సన్నగా ఉంటే అంత టేస్ట్ అనమాట. కొంచెం లావు వచ్చినా ఇది పిండి పిండి ఉంటుంది, అస్సలు టేస్ట్ బాగుండదు. సన్నం చేసినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ మాడిపోతుంటుంది తొందరగా, చూసుకుంటూ ఉండాలి. కొంచెం మీడియం సెగ మీదనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఇట్లా కిందకంతా ఒత్తేసుకున్న తర్వాత అక్కడక్కడ మధ్యలో హోల్స్ పెట్టాలి. ఇట్లా అన్ని హోల్స్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఇట్లా ఆయిల్ వేసేసి పొయ్యి ముట్టిద్దాం. కొంచెం మీడియం సెగ పైన పెట్టుకొని కాల్చుకోవాలి. మూత పెట్టి అప్పుడప్పుడు చూసుకుంటాం. అది అయ్యేలోపు ఇంకా 4 బర్నర్స్ ఉన్నాయి కాబట్టి 4 పైన కూడా పెట్టుకోవచ్చు. మనకు మేనేజ్ చేసుకునే వీలుంది అంటే 4 బర్నర్స్ పైన కూడా పెట్టుకొని కొన్ని నువ్వులు చేసుకుందాం. సేమ్ అన్నీ అట్లనే రిపీటెడ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ ఆయిల్ పెట్టిన దానికి ఒత్తేసుకుందాం. ఇట్లా నువ్వులు పైన వేసుకుంటే చూడడానికి బాగా అనిపిస్తుంది, పంటి కిందికి వస్తాయి. అందు గురించి అని పైన కొన్ని వేసుకోవాలి, అందులో కొన్ని వేసుకోవాలి. నాకు తెలిసి అందరు తెలంగాణ స్పెషల్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకుంటుండొచ్చు. నా స్టైల్ ఏందనేది చూపించడానికి చిన్న ప్రయత్నం అంతే. ఇట్లా అంతా ఈక్వల్గా ఉండాలి. ఒక దగ్గర లావుగా వచ్చి ఒక దగ్గర సన్నం వస్తే మాడిపోతుంది. సన్నగా వచ్చిన దగ్గర అది కొంచెం ప్రాపర్గా చూసుకుంటే సరిపోతుంది. అట్లా ఈవెన్గా చేసిన తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇట్లా ఆయిల్ వేసుకుందాం. ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇదంతా కొందరు ఆయిల్లోనే పెట్టేస్తారు, తర్వాత ఆయిల్లో తీస్తారు. షాప్లో అమ్మే వాళ్ళు అయితే మొత్తం ఆయిల్ వేసేసి ఇందులో నుంచి అందులో నుంచి ఇందులో ఆయిల్ పంపుతుంటారు అనమాట. మనం ఇంట్లో చేసుకునే వాళ్ళు అంత ఆయిల్ వాడడం కాబట్టి కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా స్టవ్ మీద వేసుకుందాం. అట్లా కొంచెం సన్నని మంట మీద పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఆయిల్ వేసేసిన తర్వాత సన్నని మంట పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇన్ని వీలైతే అన్ని పెట్టుకోవచ్చు. ఓపిక ఉంటే మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటేనే 4 పైన పెట్టాలి. లేకపోతే ఇటు పెట్టేలో పట్టు మాడిపోతుంది, అటు పెట్టేలో పిట్టు మాడిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని అయిందా లేదా ఒకసారి చూసుకుందాం. ఇవి ఇట్లా చూసుకుంటూ ఉండాలి. ఎక్కడ కాలింది ఎక్కడ కాలేదు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా సైడ్లో ఇక్కడ కాలేదంటే కొంచెం సైడ్లో పెట్టండి ఒక 2 మినిట్స్. అక్కడ కూడా అయిపోతుంది. తర్వాత అట్లా పక్కల నుంచి ఇలా అయిన తర్వాత ఇట్లా పక్కల నుంచి ఇట్లా విడిపోయి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని బంద్ చేసేసిన. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెడితే అదే లేచి వచ్చేస్తుంది. 2 మినిట్స్ అయిన తర్వాత ఇట్లా పక్కలంతా ఇట్లా లేచి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని తీసి ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇంకా చూడండి, ఇది కూడా ఇట్లా సైడ్ అంతా ఇట్లా ఓపెన్ అయిపోయింది చూసారా. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా డన్. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇది నాన్ స్టిక్ కాబట్టి అది అప్పటికప్పుడైనా బయటకు వచ్చేసింది. అది కొంచెం స్టీల్ కాబట్టి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. కొంచెం కూల్ అయినాక వస్తుంది. ఇది నాన్ స్టిక్ కాబట్టి ఇట్లా తిరుగుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది. దీన్ని ఎట్లా ఇస్తానో చూడండి. చూసారా ఎట్లా వచ్చిందో. చూడడానికి బాగా వచ్చింది కదా. ఇట్లా కలర్ ఇట్లా పైన అన్ని పలుకులు ఇవన్నీ తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నువ్వులు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో, చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని టేస్ట్ ఎట్లుంటుందో మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతో చూపిస్తాను చూడండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇది పిల్లలు పెడదాం. టేస్ట్ చేద్దాం. నమ్ములేసి తిన్నాక ఆంటీ ఎట్లా వేసిందో చెప్పు. పెద్ద బయట ఇద్దాం. నేను కూడా టేస్ట్ చేస్తా. బాగుంది. థ్యాంక్ యూ. చూసారా, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఈ వంటకం ఎట్లా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.